Okay. And my dear friends and organizing members, thank you so much for giving me this nice opportunity. ముఖ్యంగా సార్ ఇక్కడ నేను ముఖ్యంగా ఒక గొప్ప విషయాన్ని షేర్ చేసుకోవడానికి వచ్చాను సార్. రీసెంట్గా నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది ఒక 7 months బ్యాక్. కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందుల్లో ఉంటే అది మా గ్రూప్లో మా ఫ్రెండ్స్ వచ్చి షేర్ చేశారు సార్. ఆ తర్వాత మా గ్రూప్లో ఉన్న మా ఫ్రెండ్స్ అంతా కూడా ఫైనాన్షియల్గా బాగా సపోర్ట్ చేశారు, చాలామంది కాంట్రిబ్యూట్ చేశారు. వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ టైం, దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్, సో దట్ ఐ కేమ్ హియర్ to say thankful to everyone. My dear friends, from the bottom of my heart, I want to thankful to everyone, because when I was in hospital, you helped me a lot. Really, I owe you a lot. My dear friends, once again, thank you so much. My dear friends, ఇంకొక విషయం చెప్తున్నాను ఇక్కడ. భవిష్యత్తులో ఎవరికైనా సరే ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా కూడా మీరు ఏ విషయమైనా సరే గ్రూప్లో షేర్ చేసినట్లయితే నాకు ఏ విధంగా, అలాగే ఇంకో ఫ్రెండ్ నరేష్ అనేటువంటి వ్యక్తికి కూడా హెల్త్ ఇష్యూ వస్తే అదేవిధంగా ఫ్రెండ్స్ అందరూ కూడా మనీ షేర్ చేసి అదేవిధంగా కాంట్రిబ్యూషన్ చేసి చాలా బాగా హెల్ప్ చేశారు. సో నిజం చెప్తున్నాను, నేను ఇక్కడ ఈ విధంగా ఎంత హెల్తీగా ఉన్నానంటే అక్కడ నా ఫ్రెండ్ నరేష్ తనకు కూడా హెల్త్ ఇష్యూ వచ్చింది. మేమిద్దరం ఈ విధంగా హెల్తీగా ఇక్కడ ఉన్నామంటే ముఖ్య కారణం మా ప్రాణ స్నేహితులు మేడం. సో నా తరపున, నరేష్ తరపున నేనే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నిజంగా చెప్తున్నా, చాలా చాలా గొప్ప పని చేశారు మీరు. భవిష్యత్తులో మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీరు కూడా గ్రూప్లో షేర్ చేయండి, మేమందరం కూడా హెల్ప్ చేస్తాం. అలాగే చాలామంది హెల్ప్ చేస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా మీరు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా మీరు గ్రూప్లో షేర్ చేసినట్టే హెల్ప్ చేస్తాం ఖచ్చితంగా. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కమిటీ మెంబర్స్కి, అలాగే డయాస్ పైన ఉన్నటువంటి రెస్పెక్టెడ్ టీచర్స్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. నరేష్ మాటలు మాట్లాడాల్సిందిగా. I am Mr. Prabhakar. My qualification, Master of English and BA. Now I am working as teacher of English. So it is my profession. థ్యాంక్ యూ సో మచ్. సో మీరందరూ ఇక్కడ కూర్చొని ఉన్నారు, మీ టీచర్స్ అంతా కూడా మాకు ఇన్స్పిరేషన్. మీ దగ్గర నుంచే మేము ఎథిక్స్, వాల్యూస్, డిసిప్లిన్ ఇవన్నీ మీ దగ్గర నుంచే నేర్చుకొని మిమ్మల్ని చూస్తే మేము కూడా టీచర్స్ అవ్వాలని, నిజంగా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండాలని, ఆ టీచింగ్ ప్రొఫెషన్ యొక్క గొప్పతనాన్ని బయట తెలియచేయాలని మీ దగ్గర నుంచే మేము నేర్చుకున్నాము. మేము కూడా అదేవిధంగా తికరణ శుద్ధిగా దాన్ని పాటిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద టీచర్స్. రెండు మాటలు మాట్లాడతాను. నాకు 1.5 సంవత్సరం క్రితం కాలు మొత్తం ఇంజరీ అయింది. అది గ్రూప్లో షేర్ చేసుకుంటే నాకు తగినంత సాయం చేశారు. హాస్పిటల్ తరఫున కానీ పోతే మెడికల్ పరంగా కానీ మొత్తం పక్కన ఉండి రమేష్ రెడ్డి, సూరి వీళ్ళంతా హెల్ప్ చేశారు. మా ఫ్రెండ్స్ మొత్తం వీళ్ళకందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
చేసుకొని 25 ఏళ్ళు అయింది కదా అందరం వచ్చామనే విధంగా కాకుండా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవాలి. అంటే ప్రతి విషయం చేయాలి అంటే ఒకటి ఫైనాన్షియల్ డబ్బులు ఉంటే ఏ పనైనా చేయొచ్చు. ఎందుకంటే అది ఎవరేమన్నా అన్నా కూడా అది వాస్తవం. కానీ ఈరోజు మన ఫ్రెండ్స్కి మన హాస్పిటాలిటీ కానీ ఏదన్నా అవసరం కానీ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామన్న దేనికైనా సరే అదే ఈరోజు నేను ఒక చిన్న అంటే ఈరోజు మార్నింగ్ వేరే మన 97 బ్యాచ్ చేస్తున్నారు. వాళ్ళు ఒక ట్రస్ట్ లాగా ఏర్పడి వాళ్ళ బ్యాచ్ తరఫున వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా సరే ముందు నా తల్లిదండ్రులకి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకొని ఎక్కడికైనా వెళ్తాను ప్రతిసారి. కానీ ఈరోజు ఐ లాస్ట్ దెమ్ ఇన్ 2020. సో తల్లి నేను ఐఎమ్ వర్కింగ్ ఫర్ డాచ్ అండ్ షెల్టర్ జర్మన్ కంపెనీ. ఐ సెటిల్డ్ ఇన్ జర్మనీ బట్ ఐఎమ్ వర్కింగ్ ఫ్రమ్ ఇండియా. It's a railway logistic company. My job is like a permanent job in railways. ధన్యవాదాలు. నిరుపేద సహాయం చేస్తున్నారని తిరిగిన తర్వాత ఆ చేతిలో ఉన్న వాళ్ళకి భగవంతుడు చెప్పిన ఒక మాట ఉంది, కష్టపడిన వాళ్ళు కష్టపడే వాళ్ళకు చూసి జాలిపడి సహాయం చేసేవాళ్ళు ఉంటారని నేను ఉంటానన్నాను. చెప్పిన తర్వాత అనుకుంది ఇక్కడ మీకు తెలిసి వచ్చినది 15 సంవత్సరాలు చేరుంటారు. ఇక్కడ ₹10 ఫీజుతో చేయాలి. ఇక్కడ మీకు తెలిసింది ₹10 కట్టి అడ్మిషన్ ఫీజు. అడ్మిషన్ పేరు అంటే ₹10 కట్టాలి. నేను కొందరికి పూర్తి 10%, కొందరికి 50%, ₹20 మ్యాక్సిమం కట్టారు. నేను చూసిన అన్ని అందరూ చూసేవాళ్ళే. ₹10 ఫీజు కట్టితే చదువు ఈ లెవెల్లో చెప్పేటువంటి ఇన్స్టిట్యూట్ ఆయన ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు మీ బట్టల మీద ఎంత ఖర్చు పెడుతున్నారో మీకు తెలుసు. అంత డబ్బుగా మీకు విలువ లేదు. ₹10 అంత విలువ ఉంది. ఆ రోజు ఈ సహాయం చేసినాక సహాయం చేసింది ఎక్కడికి పోదు. ఫిక్స్డ్ డిపాజిట్ కూడా కాదు. అది ఫిక్స్డ్ డిపాజిట్ అయినప్పుడు బ్యాంకు సండే నాడు తీసుకోకూడదులే. ఇది ఎప్పుడు రెడీ ఉంటుంది. ఆయన భగవంతుడు చెప్పిన మాట కష్టంలో ఉన్న వాళ్ళకు సహాయం చేసిన వాళ్ళు వృధాలో నేను ఉంటాను అని చెప్పిన మాట సాయంత్రం పూట వింటున్నాం కదా. ఈ మాట విని ఆ ముగ్గురు చెప్పిన తర్వాత అయితే ఎంత సహాయం చేయాలంటే కనకమాంతంగా ఉండాలి. మళ్ళీ కనకమాంతాలు బిడ్డలను భార్యలను పోషించుకుంటూ కాపాడుకుంటూ ఒక 1% 1% అంతేగాని కనకమాంతరం అని చెప్పి నేను అప్పులు గుర్తుపడి అవకాశం ఇచ్చి సన్మానించడానికి తిరిగిపించడానికి వదిలిపెట్టడానికి అందరికీ బాగుంది. అందరూ కూర్చోవాలి. ఈ 5 మెంబర్స్ ఇక్కడ వస్తేనే బాగుంటుంది. మిగతా వాళ్ళందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం.
2 నిమిషాలు. నా వైఫ్ రూత్ చార్లెస్, టీచర్, లెక్చరర్, ఏపీ జూనియర్ కాలేజ్, ది నేషనల్ అవార్డ్. రెండోది, ఐఎమ్ బ్లెస్డ్ విత్ 2 sons and daughter. My eldest son, Dr. Isaac Devakumar, working as a physiotherapist in Ireland. My wife also is a physiotherapist in Ireland. He is blessed with a son and daughter. Son is studying Poland, PDS, Bachelor Dental Surgery, and granddaughter is studying 9th class. Okay, second son, Samuel Sajjan Kumar. He is a Christian priest in Hyderabad Baptist Church. His wife also is a housewife. He is blessed with a son and daughter. Okay, third, daughter. She is working in Nellore. Her husband is working private job. He is also BTech. So God has blessed me with 3 grandsons and 3 granddaughters. Both equally God has blessed me. No jealous from each other. అందరు సమానంగా కొడుకు కూతురు సమానంగా పెట్టిన దేవుడు. I thank God for all these blessings. Thank you. నెక్స్ట్ కేవీఎల్ఎం గౌరవనీయులైన కేవీఎల్ఎం మూర్తి సార్ గారిని
స్టూడెంట్స్ కోరిక మేరకు దయచేసి మన గౌరవనీయులైనటువంటి ఉపాధ్యాయులందరూ ఒక్కసారి అందరూ ఇక్కడ నిలబడితే మీకు ఒక ఫోటో తీసుకోవాలని అందరూ కోరికగా ఉంది. దయచేసి అందరూ వచ్చి ఒక్కసారి నిలబడుతుండగా కూర్చున్నాం. ఒక్క నిమిషం, రమణమూర్తి సార్ గారు ఎక్కడున్నా డయాస్ మీద రావాల్సిందిగా కోరుచున్నాము. రమణమూర్తి సారు వెళ్ళిపోయారా? దయచేసి ఒకసారి సార్లందరూ నిలబడతారు. మనం ఒకసారి కిందకు వచ్చేద్దాం. మనమంతా స్టేజ్ వద్దు. రెడీ ఏం కాదు. దయచేసి అందరూ కూర్చుంటే ఒక్కొక్కరు పిలుస్తాను. మీరు మెమెంటోస్ నెక్స్ట్ తులసిరామ్. వీడియో అప్పుడే బాగుంది. అనిపిస్తుంది చూస్తే బాగుంటుంది. వాళ్ళు పడుతున్నారు ఆడే మొత్తం Thank you.
गली बोला जीवन जीवन साइड साइड రెడీ అక్కడే ఉన్నాడు ఇది లతీఫ్ ఫోటోగ్రాఫర్ పని పని ఫోటో తీయమంటావా ఏయ్ తీసుకున్నా ఫోటోలు ఏంది ఇలా వీడియోనే హాయ్ షకీర్ మీరు తీసుకున్నారా
సార్ కూర్చోండి సార్, కూర్చొని తినండి సార్. కుర్చీలు ఉన్నాయి, చైర్లు ఉన్నాయి. కిషోర్ కదా ఎవరు? నేనా? లేదు, వాడు పెట్టేశాడు. తిన్నా లాస్ట్లో తిన్నా. తొందరగా ఉంది, మళ్ళీ దొరకరు కదా. కరెక్ట్ ఐడియా ఏంటది? ఇట్లాంటప్పుడు మిస్ అవ్వకుండా మళ్ళీ ఎవరు కొంచెం పెట్టాలి, కొంచెం కొంచెం ఎక్కువ అందరికి ఎట్లా ఇచ్చేద్దాం ఇంకా ఇప్పుడు కప్పులు లేకపోతే అవును నువ్వు చూసుకో, వచ్చిన తర్వాత కప్పులు ఉన్నాయి, స్పూన్లు పెట్టాలన్నా పెట్లు పెట్టాడు చూసుకుంటావా చూసుకో.